డానికి వీలుగా వారంతా కూడా పక్కన ఉండేటటువంటి ప్రేక్షకులందరినీ తోసుకుంటూ అభిమానుల్ని పక్కకు నెట్టుకుంటూ పరోక్షంగా ఈ తొక్కిసలాట కారణం అవ్వడానికి వారు కూడా ఒక రకమైనటువంటి కారణం అయ్యారు. ఒకవైపు పోలీసులు క్రౌడ్ను కంట్రోల్ చేయడానికి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంటే అదే సమయంలో కొంతమంది పోలీసులు కూడా గాయాలయ్యాయి. ఇంత దారుణమైన పరిస్థితిని పోలీసులు కంట్రోల్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు వారి శ్రమనంతటిని కూడా వృధా చేస్తూ బౌన్సర్లు మరొక రకమైనటువంటి చర్యకు దిగారు. అక్కడ ఉండేటటువంటి అభిమానులను తోసుకుంటూ అల్లు అర్జున్కు దారి ఇవ్వడానికి వారు చట్టాన్ని చేతిలోకి తీసుకున్నారు. మరొక వైపు అల్లు అర్జున్ మాత్రమే తమకు ముఖ్యం, మిగతా వాళ్ళ ఎవరి ప్రాణాలు మనకు ముఖ్యం కాదు అన్నట్టు బౌన్సర్లు వివరించి అక్కడ ఉండేటటువంటి అభిమానులను గాయపరుస్తూ నెడుతూ వారు లోపలికి అల్లు అర్జున్ తీసుకుని వెళ్లారు. ఇది మరింతగా తొక్కిసలాటకు ప్రధానమైనటువంటి కారణమైంది. దీంతో పోలీసులు ఇప్పుడు సీరియస్ అయ్యారు. బౌన్సర్ల వ్యవస్థ మీద, ఆ తర్వాత బౌన్సర్లను సప్లై చేసేటటువంటి ఏజెన్సీల మీద ప్రత్యేకమైనటువంటి నిఘా ఉంచారు. వారికి సంబంధించినటువంటి కొన్ని గైడ్లైన్స్ ఇప్పటికే ఉన్నాయి. అవి తప్పకుండా పాటించాలంటూ కూడా పోలీసులు చెప్తున్నా కూడా బౌన్సర్లు వాటిని ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. కాబట్టి ఈ బౌన్సర్ల అంశం మీద కూడా అల్లు అర్జున్ విచారిస్తూ ఉన్నారు. సో ఈ విచారణ సాయంత్రం వరకు కూడా కొనసాగి అల్లు అర్జున్ ను సంధ్యా థియేటర్ కు తీసుకువెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం పోలీసుల ప్రయత్నాలు చేస్తున్నారు. సంధ్యా థియేటర్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. రైట్, సంధ్యా థియేటర్ ఘటనలో పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేయనున్నారు. అల్లు అర్జున్ ను సంధ్యా థియేటర్ కు తీసుకువెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం పోలీసులు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు సంధ్యా థియేటర్ వద్ద మా ప్రతినిధి శశి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శశి, అల్లు అర్జున్ ను సంధ్యా థియేటర్ వద్దకు తీసుకొచ్చి సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తారని తెలుస్తుంది. మరి ఒకవేళ ఈ కేసు సంబంధించి సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తే ఎలా చేసే అవకాశం ఉంది? ప్రస్తుతం చిక్కడపల్లి పోలీసుల విచారణలో అల్లు అర్జున్ ఉన్నారు. గత గంటన్నర సేపటి నుంచి కూడా అల్లు అర్జున్ను ఇటు పోలీసులు విచారిస్తున్నారు. పలు భిన్న కోణాల్లో ఆయన విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగినటువంటి తొక్కిసలాట ఘటన గురించి ఆరా తీయడమే కాకుండా బౌన్సర్ల ఇష్యూ పైన కూడా ఆయనపై పలు ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉన్నారు. అందుకు అల్లు అర్జున్ సమాధానం చెబుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. డిసెంబర్ 4న సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది. ఇందులో రేవతి మరణించింది. రేవతి కుమారుడు ప్రస్తుతం ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. అతను కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. అయితే ఈ అంశం గురించి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేందుకు పోలీసులు సిద్ధమైనట్టుగా కూడా తెలుస్తోంది. ఇక విచారణలో అల్లు అర్జున్ సంతృప్తికర సమాధానాలు చెప్పకపోతే, అసంపూర్తిగా సమాధానాలు చెప్తే మాత్రం ఈ అంశంలో మరింత క్లారిటీ తీసుకురావడానికి వీలుగా పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అల్లు అర్జున్కి ఇచ్చినటువంటి నోటీసులో ఒక అంశాన్ని ఇటు పోలీసులు పేర్కొన్నారు. ఒకవేళ విచారణ కొనసాగుతూ ఉన్నప్పుడు విచారణలో పోలీసులకు సరైన సమాధానాలు చెప్పకపోతే అవసరమైన పక్షంలో ఖచ్చితంగా సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తాము, అందుకు సహకరించాలంటూ కూడా ఆ నోటీసులో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. కాబట్టి అవసరమైతే ఈరోజు ఖచ్చితంగా సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేటటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుందంటూ చెప్పుకోవచ్చు. వాస్తవానికి అల్లు అర్జున్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి అందులో కొన్ని అంశాలను ప్రస్తావించారు. ఆయన తాను జరిగినటువంటి ఘటనకు బాధపడుతున్నాను అని చెబుతూనే పోలీసుల నుంచి తనకు సమాచారం లేదు, రేవతి మరణించినటువంటి విషయం తనకు తెలియదు, 2 రోజుల తర్వాత ఈ విషయం తనకు తెలిసిందనేటటువంటి విషయాన్ని చెప్పారు. మరోవైపు పోలీసులకు తనకు ఎక్కడా కూడా తనను కలవలేదు అనే విషయాన్ని చెప్పారు. వాస్తవానికి ఇప్పుడు అల్లు అర్జున్ బెయిల్ మీద ఉన్నారు. ఆయన్ను జ్యుడిషియల్ రిమాండ్కి తరలించిన తర్వాత ఒకరోజు రాత్రంతా ఆయన జైల్లో ఉన్నారు. ఉదయమే బెయిల్ మీద రిలీజ్ అయ్యారు. అయితే హైకోర్టు బెయిల్ ఇచ్చేటప్పుడు కొన్ని షరతులు, కొన్ని నిబంధనలు విధించింది. వాస్తవానికి కోర్టు పరిధిలో ఉన్నటువంటి కేసు అంశం కాబట్టి ఇందులో కేసులో సాక్షులను ప్రభావితం చేసే విధంగా కావచ్చు, ఆధారాలను ప్రభావితం చేసే విధంగా కావచ్చు, ఎక్కడా కూడా మాట్లాడకూడదు, ప్రస్తావించకూడదు అనేటటువంటి బెయిల్ నిబంధనలు ఖచ్చితంగా అందులో స్పష్టంగా ఉంటాయి. అయితే వాటిని బేఖాతరు చేస్తూ అల్లు అర్జున్ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి అందులో పలు అంశాలను ప్రస్తావించారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్కి సంబంధించినటువంటి సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన గురించి ప్రస్తావించినటువంటి తర్వాతనే సాయంత్రం హుటాహుటిన ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి అందులో రేవతికి సంబంధించినటువంటి అంశం ప్రస్తావించారు. పోలీసుల నుంచి తనకు సమాచార లోపాన్ని ప్రస్తావించారు. రేవతి మరణించినటువంటి విషయం 2 రోజుల తర్వాత తనకు తెలిసిందన్నట్టుగా కూడా చెప్పారు. ఆ తర్వాత ఆ రోజు రాత్రి పోలీసులు ఎవరూ కూడా తనను సంప్రదించలేనటువంటి విషయాన్ని చెప్పినటువంటి సందర్భం. ఈ విషయం గురించి పోలీసులు సీరియస్ అయ్యారు. వాస్తవానికి చిక్కడపల్లి ఏసీపీ దగ్గరుండి మరి అల్లు అర్జున్కి సంబంధించి ఈ విషయాన్ని చేరవేశారు. ఆ రోజు విపరీతమైనటువంటి క్రౌడ్ ఉన్నప్పటికీ డిసెంబర్ 4వ తేదీన చిక్కడపల్లి ఏసీపీ ఆయన లోపలికి క్రౌడ్ను తోసుకుంటూ వెళ్ళి అల్లు అర్జున్ చెవిలో ఈ విషయాన్ని చెప్పారు.